టీవీ6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గట్కేసర్ విజ్ఞాన భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన. మద్దతు తెలిపిన యూత్ కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్న ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, జీవో నంబర్ 1 అప్రజాస్వామికమని ఆరోపించారు సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. క్రమంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయ. స్వచ్ఛంద సంస్థలు క్రీడలను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం మంచి పరిణామమని అన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ జానకిరావు. డోర్నకల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామచందర్ నాయక్ ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ రామచంద్ర నాయక్ ప్రధాన అనుచరుడు యూత్ కాంగ్రెస్ నరసింహలపేట అధ్యక్షులు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలోని ఎరిమిలి మంగళవారం చేరుకుని అక్కడ వాహర్ స్వామిని దర్శించుకుని అక్కడ ఉన్నటువంటి సుమారు 85 మీటర్ల ఇరుముడి ఎత్తుకుని ఫ్లెక్సీలు చేత పట్టుకుని అయ్యప్ప సన్నిధానానికి బయలుదేరారు. గత 3 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, డోర్నకల్ ఎమ్మెల్యేగా రామచంద్ర నాయక్ గెలవాలని సతీష్ కుమార్ అయ్యప్ప మాల ధరించడం జరుగుతుంది. వారితో పాటు కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు కూడా మాలాధారణ ధరించారు. అందరూ కలిసి గత 3 రోజుల నుండి అనేక దేవాలయాలు యాత్రలు జరుపుకుంటూ మంగళవారం శబరికి చేరుకున్నారు. శబరిలోని కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గత కొద్ది రోజుల క్రిందట రాహుల్ గాంధీ పాదయాత్ర ఇక్కడి నుండి వెళ్లడంతో చాలా మంది ప్రజలు వీరికి మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 1 అప్రజాస్వామికమని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పైడిరాజు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి చట్టం విడుదల చేసి ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నారని విమర్శించారు. ర్యాలీలు, రోడ్ షోలు, సభలు, సమావేశాలకు నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 1ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ముఖ్యమంత్రికి వర్తించదా అంటూ ప్రశ్నించారు. జీవో విడుదల చేసిన రోజునే రాజమండ్రిలో ప్రధాన రహదారిపై ప్రజలకు అంతరాయం కలిగిస్తూ ర్యాలీగా వెళ్లి బహిరంగ సభాస్థలం వద్దకు చేరుకున్నారని, వారికి ఈ చట్టం వర్తించదా, మీకొక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా అంటూ ముఖ్యమంత్రి సూటిగా అడిగారు. నిన్ననే 2వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రహదారుల పక్కన ప్రదర్శనలు, రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని 1861లో ఏర్పాటు చేసినటువంటి బ్రిటిష్ కాలం నాటి ఒక జీవోని మొన్ననే సెక్షన్ యాక్ట్ 30 కింద దాన్ని రివ్యూ చేసి పెట్టి ఎవ్వరూ రోడ్ల మీదకి రాకూడదు, మీరు ఎవరు మాట్లాడకూడదని ఆ జీవో తెచ్చారు. తెచ్చిన మరుక్షణం ఆయన రాజమండ్రిలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు, రోడ్డు మీదే నడిచారు. అంటే ముఖ్యమంత్రి గారికి ఏమో ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని పాటించాలి. ఇదేం న్యాయం ముఖ్యమంత్రి గారు? మీరు చేసిన జీవో మీరు అమలు జరిపితే తక్కిన వాళ్ళకి మీరు కబుర్లు చెప్పినట్టు ఉంటుంది. అది లేకుండా ప్రజలు ప్రజా సమస్యల పట్ల రాజకీయ పార్టీలు కానీ, వామపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ మిత్రులందరికీ నమస్కారాలు. నిన్ననే 2వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రహదారుల పక్కన ప్రదర్శనలు, రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని 1861లో ఏర్పాటు చేసినటువంటి బ్రిటిష్ కాలం నాటి ఒక జీవోని మొన్ననే సెక్షన్ యాక్ట్ 30 కింద దాన్ని రివ్యూ చేసి పెట్టి ఎవ్వరూ రోడ్ల మీదకి రాకూడదు, మీరు ఎవరు మాట్లాడకూడదని అందరికీ తెచ్చారు. తెచ్చిన మరుక్షణం ఆయన రాజమండ్రిలో పెద్ద ఎత్తున
సభ నిర్వహించారు, రోడ్డు మీదే నడిచారు. అంటే ముఖ్యమంత్రి గారికి ఏమో ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని పాటించాలి. ఇదేం న్యాయం ముఖ్యమంత్రి గారు? మీరు చేసిన జీవో మీరు అమలు జరిపితే తక్కిన వాళ్ళకి మీరు కబుర్లు చెప్పినట్టు ఉంటుంది. అది లేకుండా ప్రజలు ప్రజా సమస్యల పట్ల రాజకీయ పార్టీలు కానీ, వామపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ గొంతెత్తి నిరసన తెలియజేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎలాగైనా అనగదొక్కాలని ఈ చట్టం తీసుకొచ్చి జీవో తీసుకొచ్చారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. ఫెడరల్ వ్యవస్థలో మనం ఏమి లేవు. ముఖ్యమంత్రి గారు కాలేజీ విద్యార్థినులు ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్న దుండగులు భయాందోళనలో విద్యార్థినులు తమ కూతుర్ల భవిష్యత్తుపై ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మార్ఫింగ్ చేస్తున్న నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మేడ్చల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త సుశాంత్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమం జాతీయ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సామా రామ్మోహన్ రెడ్డి, ఆసర్ల బీరప్ప, గణేష్ నాయక్, కొల్లు అనిల్, రాజశేఖర్ రెడ్డి, సంజీవారెడ్డి, వినోద్, ఓంప్రకాష్, మిత్రారెడ్డి, దీక్షిత్, ప్రదీప్, శివ కాలేజ్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాంప్రదాయాలను భావితరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, ఈ క్రమంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయ తెలిపారు. గూడూరు పట్టణం సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల నెల్లూరుకు చెందిన చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నెల్లూరుకు చెందిన చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థినీలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. అనేక సందేశాలతో కూడిన రంగవల్లులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక సాంప్రదాయాలను పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం ద్వారా విద్యార్థినీలలో నెలకొని ఉన్న సృజనాత్మకత ప్రదర్శించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 700 మందికి పైగా విద్యార్థినులు ఈ పోటీలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ కార్యదర్శి రాంప్రసాద్, వేణుమాధవ్, రాజయ్య, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి, నెల్లూరు జిల్లా వాసులందరికీ ఆదిశంకర విద్యా సంస్థల నుంచి ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆదిశంకర విద్యా సంస్థలు మకర సంక్రాంతిని పురస్కరించుకొని చిన్మయ మిషన్ వారి సారథ్యంలో రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు 720 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసి 786 మంది విద్యార్థులు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ముగ్గులన్నీ కూడా చాలా అందంగా తయారు చేశారు. సో ముందుగా చిన్మయ మిషన్ వారికి ఆదిశంకర విద్యా సంస్థలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి వాళ్ళు ఈ ముగ్గుల పోటీని స్పాన్సర్ చేయడం జరిగింది. ఆదిశంకరాలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాము. ఇది ఒక ఈ సంస్కృతిని మేము నెక్స్ట్ రాబోయే తరాలందరూ కూడా ప్రమోట్ చేయడం కోసము మేము చేస్తున్న ఒక మంచి పద్ధతి. ముందుగా మా విద్యా సంస్థలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి, తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరిన్ని సంవత్సరం రాబోయే తరాలకి మేము దీన్ని ప్రమోట్ చేయడం కోసము మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తున్నాము. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి.
స్వచ్ఛంద సంస్థలు క్రీడలను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం మంచి పరిణామమని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ జానకిరామ్ అన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జీఎస్ రాయల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలకు పట్టణానికి చెందిన ప్రగతి సేవా సంస్థ క్రీడా సామాగ్రిని అందజేసింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జీఎస్ రాయల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలకు పట్టణానికి చెందిన ప్రగతి సేవా సంస్థ క్రీడా సామాగ్రిని అందజేసింది. కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ జానకిరామ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థానాలను చేరుకోవాలని సూచించారు. ఈ క్రమంలో క్రీడాకారులు స్వచ్ఛంద సంస్థ వారు అందించిన క్రీడా సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ఇదే తరహాలో క్రీడలను ప్రోత్సహించేందుకు మరింత ఉత్సాహంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ విజయ్ కుమార్, ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు ప్రగతి సేవా సంస్థ వారు సౌజన్యంతో ఇక్కడ విద్యార్థుల కోసం గూడూరు మున్సిపల్ హై స్కూల్ ఈ క్రీడా రంగంలో ప్రగతి సాధిస్తున్నటువంటి విద్యార్థుల కోసం క్యారమ్స్, చెస్, ఫుట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్ బ్యాట్స్ వీటన్నిటి కూడా సమకూరుస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. క్రీడలను ప్రోత్సహించడం ద్వారా గూడూరు రేంజ్ మన జిల్లాలో బాగా మరింతగా ప్రగతి సాధించాలని, క్రీడారంగ స్ఫూర్తితోటి విద్యార్థులందరూ కూడా మంచి క్రీడాకారులకు ఎదగాలని ఈ ప్రగతిశీల సంస్థ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని జీవో నంబర్ 1గా ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలను వేసి జీవో నంబర్ 1 కాపీని అంబేద్కర్కు అందజేసి నిరసన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో ప్రతులను తెలుగుదేశం పార్టీ నాయకులు చింపేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే అడ్డదారిలో జీవో నంబర్ 1 విడుదల చేసి తెలుగుదేశం పార్టీని మరియు ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 2 రోజుల క్రితం మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బ్రిటిష్ కాలం నాటి జీవోను 1 విడుదల చేసింది. జీవో నెంబర్ 1. ఈ జీవోలో ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లో పెట్టరాదు, అలాగే రోడ్ షోలు చేయరాదు. ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు, ఏదైనా ప్రైవేటు స్థలంలో మీటింగ్ పెట్టుకోవాలి తప్ప జనాల మధ్యలో మీటింగ్ మీద వీల్లేదు. అలా పెట్టుకుంటే మిమ్మల్ని చట్టపరంగా మీపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక రాక్షసమైన ఒక జీవోని ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం నిజంగా చాలా అన్యాయం. ఎందుకంటే ఇది ముఖ్యంగా ప్రతిపక్షాల గొంతు నొక్కేదానికే ఈ యొక్క జీవో అని చెప్పి స్పష్టమవుతుంది. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూడలేక ప్రతి మీటింగ్ కూడా చంద్రబాబు నాయుడు మీటింగ్లో ప్రజలు వేల కొలది వస్తున్నటువంటి పరిస్థితి చూసి ఓర్చుకోలేక, అట్లాగే తిరుపతి జిల్లా చెట్టమూరు మండలం కొత్తకుంట సర్కిల్ వద్ద టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ర్యాలీ చేశారు. చెట్టమూరు మండల కేంద్రం నుంచి ప్రారంభమైన ర్యాలీ కొత్తకుంట సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా వైకాపా ప్రజా వ్యతిరేక పాలనను దుయ్యబడ్డారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, తిరుపతి పార్లమెంటరీ రైతు కార్యదర్శి మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుండుబోయిన కస్తూరయ్య, మోహన్ రెడ్డి, కామిరెడ్డి సునీల్ రెడ్డి, గంపర్ల శ్రీనివాసులు, బీసీ ఎస్సీ యువత అధ్యక్షులు చెంచు రామాచారి, మణి, వెంకటరమణ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం
డాక్టర్ సునీల్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు చిత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ జీవో నెంబర్ 1 రాత్రికే ఒక జీవోని తయారు చేసి మన మీద ఇచ్చిన వైకాపా ప్రభుత్వానికి నిరసన తెలియజేసే కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మీకందరూ తెలిసిన విషయమే, నిన్న సాక్షాత్తు 41 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న నాయకులు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనం ఉంటూ ఏ ఒక్క కార్యక్రమైనా సామరస్యంగా సభలు సమావేశాలు రోడ్ షోలు చేసుకుంటా పోతే వైకాపా ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క జన ప్రపంచనాన్ని గత 20 రోజులుగా చూడలేక రాత్రికి ఒక జీవో నెంబర్ 1 విడుదల చేసి ధర్మవరంలో అలజడి రేపారు. కబరస్థాన్ ముస్లింల సమాధుల కూల్చివేతని తాతలు తండ్రుల సమాధుల కూల్చివేస్తే ఊరుకుంటారా? ధర్మవరంలో ముస్లింల సమాధుల కూల్చివేతపై పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. ముస్లింలకు ఎలాంటి సమాచారం లేకుండా ఏకపక్షంగా చేస్తారా? రాత్రివేళ సమాధులు తొలగించాల్సిన అవసరం ఏముంది అని అన్నారు. ఏంటి గుడ్ మార్నింగ్ తరహాలో ముస్లింలకు గుడ్ నైట్ చెబుతున్నారా అంటూ సమాధుల కూల్చివేతపై మసీదులో చర్చించారా? ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సున్నితమైన సమస్యను సెంటిమెంట్తో ఆడుకుంటున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ముస్లిం పెద్దలంతా కలిసి నిర్ణయం తీసుకునే వరకు ఇక్కడ పనులు జరగనివ్వమని అన్నారు. నిన్నటి రాత్రి ధర్మవరం పట్టణంలో ఏదైతే ధర్మవరం పుట్టినరోజు నుంచి ఇక్కడ కబ్రస్థాన్ అనేది ఉంది, ఇక్కడ వేలాది మందిని ఇక్కడ బూడ్చడం జరిగింది. అంటే కొన్ని జనరేషన్స్ నుంచి ఇదే ధర్మవరం పట్టణంలో ముస్లింలకు కబ్రస్థాన్గా ఉంది. ఇక్కడ కొన్ని వేల మందిని, కొంతమంది తండ్రులను, తల్లులను, తమ్ముళ్లను, కొడుకులను, ఇలా చాలామందిని ఇక్కడ బూడ్చడం జరిగింది. ఇక్కడ ఏంటంటే గత 3 ఏళ్ల నుంచి వర్షాలు ఎక్కువైపోయి ఇక్కడంతా నీళ్లు నిలబడుతున్నాయి అనే దాని మీద ప్రతిపక్షాలుగా మేము, మరి కమ్యూనిటీలో ఉన్న వారంతా, మరి కమ్యూనిటీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఏదైనా సరే దాన్ని లెవెల్ చేసి ఆ నీళ్లు రాకుండా ఆపితే మాకు ఏదైనా సరే ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడ బూడ్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి అనేక సార్లు ఈరోజున్న అధికార పార్టీని, లేకుంటే ఇక్కడున్న అధికారులను కావచ్చు, లేకుంటే మసీదు కమిటీలను కావచ్చు, అందరినీ కోరడం జరిగింది. ఇక్కడ చేపిద్దాము, ఏదన్నా మీరు ముందుకు పడండి. అభినందన, నీరాజనం లాంటి మంచి చిత్రాలను నిర్మించిన ఆర్వి రమణమూర్తి స్థాపించిన కళావేదిక వేడుకలు రవీంద్ర భారతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రముఖ కవి కళారత్న బికి కృష్ణ నేతృత్వంలో కళావేదిక, మీనాక్షి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారులు కెవి రమణాచారి, ఎమ్మెల్సీ రామచంద్రరావులతో పాటు సినీ ప్రముఖులు రామసత్యనారాయణ, వైవిఎస్ చౌదరి, ఆదిత్య, రేలంగి నరసింహారావు, ప్రభాకర్, జైని, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భువన, రవికాంత్, రమణ కళావేదిక పత్రికను వెలువరించి కళా సాహిత్య రంగాల వారికి జాతీయ పురస్కారాలు అందజేశారు. ఆశీస్సులు అందించాల్సిందిగా దైవజ్ఞ శర్మ గారిని అభ్యర్థిస్తున్నాం. ఈనాటి కళావేదిక ముఖ చిత్రం మీరు గమనిస్తే పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక సుమాంజలు అర్పిస్తున్నాను. ఈనాటి సభా అధ్యక్షులు కెవి రమణాచారి గారికి, ముఖ్య అతిథి గౌరవనీయులు లక్ష్మణ్ గారికి, మిగిలినటువంటి పెద్దలందరికీ నేను 2 మాటలు మాట్లాడతాను. ఎందుకంటే ఈ సభ పెద్ద సభ. ఈ సభలో ఈరోజు మరి కళావేదిక ద్వారా నేను భువన గారు మేమిద్దరు అసోసియేషన్ అయి ఈ పత్రికను తెచ్చాం. కళా సాహిత్య సేవా రంగాలలో ఉన్నటువంటి
వ్యక్తులందరినీ కూడా వెలుగులోకి తీసుకురావాలనేటువంటిది దీని ప్రధాన ఉద్దేశం. డాక్టర్ కేవి రమణాచారి గారు, ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎమ్మెల్సీ, మా సోదరులు ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు గారు, సరస్వతి ఉపాసకులు పెద్దలు దైవజ్ఞ శర్మ గారు, వేదిక ఆశీలైనటువంటి ప్రముఖ ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు, ప్రసన్న కుమార్ గారు, రామ సత్యనారాయణ గారు, ఆదిత్య గారు, మా మిత్రులు ప్రముఖ జర్నలిస్టు జితేందర్ గారు, రేలంగి నరసింహారావు గారు. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను అడ్డుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వ రాక్షస పాలనకు, నియంతృత్వ పోకడలకు పరాకాష్ఠగా మారిందని, దీనికి నిరసనగా స్థానిక సర్వీస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నల్ల కండవాలు వేసుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ హాజరై ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి జగ్గంపేట సెంటర్లో గల పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేసి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలియజేశారు. నెహ్రూ మాట్లాడుతూ చీకటి జీవోలను నిరసనగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరిరక్షణ కోసం ఆ మహనీయుడు అంబేద్కర్కి విన్నవించుకున్నామన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి 1861 చట్టాన్ని, ఆనాడు స్వతంత్ర పోరాడుతున్న భారతీయులపై చట్టాన్ని ప్రతిపక్షాలపై ఉపయోగిస్తున్న ఈ సైకో సీఎం నిరంకుశ పాలనకు పరాకాష్ఠ అన్నారు. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడానికి ఈ చీకటి జీవోలు తీసుకొస్తున్నారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమం అప్పటికప్పుడు తీసుకుంటే ఇంత అనూహ్య వచ్చదా అన్నారు. మరి అప్పటికప్పుడు అనుకుని నిరసన కార్యక్రమాన్ని తీసుకుంటే అనూహ్యమైనటువంటి ప్రజాస్పందనతో ఇవాళ పోలీసుకి నిరసన చేసేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా చేతులెక్కిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి పోరాటం బాధుడే అనేటటువంటి కార్యక్రమంతో జనం అనూహ్యమైనటువంటి స్పందన ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బేతలపురంలో ఏర్పాటు చేసిన ఉద్దానం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామ్య మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవలే మన ఉద్దానం ప్రాంతం నుండి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ బత్తిన లక్ష్మీనారాయణని మంత్రి డాక్టర్ సిదిరి సన్మానం చేశారు. ఈ సందర్భంగా బేతలపురంలో నిర్మించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు జుత్తు జగన్నాయకులు విగ్రహాల మంత్రి డాక్టర్ సిదిరి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన ప్రాంతం జీడి, కొబ్బరి బాగా పండే ప్రాంతం కావున మన ఉద్దానం ప్రజలు ఈ పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ మెరుగైన ఉద్యానవన పంటలు పండించే అవగాహన లేదని, మన పూర్వీకుల నుండి అలవాటైన జీడి, కొబ్బరి పంటలకు అలవాటైపోయామని, రకరకాల వెరైటీ పంటలు ఉన్న మన ఉద్యానవన ప్రజలు వాటిని పండించేందుకు ముందుకు రాకపోవడం బాధాకరమని మంత్రి తెలిపారు. అందుకే హార్టికల్చర్లో మన ప్రాంతం నుండి ఒక వ్యక్తి ఉంటే మన ప్రాంతానికి ఏదో ఒక రోజు మన ఉల్లాసానికి మంచి పేరు వస్తుందని భావించి మన సోదరుడు బత్తిన లక్ష్మీనారాయణని హార్టికల్చర్ బోర్డు మెంబర్ అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. కార్యకర్తలు సత్కరిస్తారు. లక్ష్మణ్ శుభ సాయంత్రం బేతల్పురం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం సోదరుడు బత్తిన లక్ష్మణ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా ఎన్నికైనందున ఆయనకు సన్మానం చేయడం కోసం, మరి అలాగనే మన ప్రియతమ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరి అలాగనే మన ఉద్దానం అభిమాన నేత అయినటువంటి జుత్తు జగన్నాయకులు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకునేటటువంటి కార్యక్రమం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్న మండల పెద్దలు, గ్రామ పెద్దలు, వివిధ పంచాయతీల నుంచి విచ్చేసినటువంటి సహచర మిత్రులు, మరి అలాగనే
వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు, అక్కలు, చెల్లెమ్మలు, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఏంటి, ఇందాక నుంచి ఏదో హార్టికల్చర్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.